ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక మాటలాడుము, మౌనముగా ఉండకుము. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయము 9వ వచనం. One night the Lord spoke to Paul in a vision, do not be afraid, keep on speaking doubt, be silent. Acts chapter 18 verse 9. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చూసే విధానం మన విధానం వేరువేరుగా ఉంటుంది. మన ఎదుట ఉన్న పరిస్థితులు ప్రతికూలతలు అని మనం అనుకుంటున్నప్పుడు దేవుడు వాటినే నీకు అనుకూలమైనవి అని అంటుంటాడు. మనము ఇది చేయకూడదు అది చేయకూడదు అనుకుంటున్నప్పుడు దేవుడు దానినే చేయమంటాడు. వాక్యం సెలవిస్తుంది, ఈ లోకము దృష్టిలో మహాజ్ఞానిగా ఎంచబడిన వాడు దేవుని దృష్టిలో అజ్ఞానిగా ఉంటాడు. అనగా మనం చూసే విధానం దేవుడు చూసే విధానం ఎంతో వ్యత్యాసము కలిగి ఉంటుంది. మనము ఈ కన్నులతో చూసినవన్నీ నిజమైనవి కాదు. మన ఎదుటగా ఉన్న పరిస్థితులన్నీ యథార్థమైనవి కావు. ఖచ్చితంగా వాటిలో మార్పు అనేది ఉంటుంది. దేవుడు మనకంటే లోతుగా చూస్తాడు. ఆయన మనము చూడలేని వాటిని కూడా చూస్తాడు. మన కన్నులు మనల్ని ఎలా మోసం చేస్తాయో అనేక ఉదాహరణలు ఈ లోకంలో ఉన్నాయండి. మనము ఈ భూమిపైన మనమున్న ప్రాంతములో నుండి నిలవబడి చూస్తే ఎక్కడా కూడా భూమి గుండ్రంగా అనిపించదు, అది బల్లపరుపుగానే కనిపిస్తుంది. ఇదే మాటని ఒక శాస్త్రవేత్త చెప్పినప్పుడు అతన్ని అందరూ కలిసి చంపేస్తారు. మనం సముద్రం ముందు నిలవబడి చూస్తే మన కంటికి కనిపించేంత వరకు మాత్రమే మనం చూడగలం. దాని తర్వాత ఏమీ లేనట్టు చూస్తున్న వారికి భ్రమ కలుగుతుంది. కానీ దాని తర్వాత కూడా ఏదో ఉందని ఏదైనా టెలిస్కోప్ వాడితే మనకు అర్థమవుతుంది. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున నీ కన్నులతో నీవు చూస్తుంది నిజం కాకపోవచ్చు. నీవు ఊహించిందే జరుగుతుందేమో అని నీవు అనుకుంటున్నావు, కానీ అది మారిపోవచ్చు. ఎందుకంటే మనుషులమైన మన ఆలోచన, మనం చూసే విధానము పరిమితమైనది. కానీ దేవుడు చూసే విధానం వేరు. దానినే మనము దర్శనము అంటాం. దేవుడు ఏవైతే మనము చూడలేనిది, మనము ఈ లోక సంబంధమైన ఇంద్రియాల ద్వారా గ్రహించలేనిది ఉంటుందో దానినే ఆయన దర్శనములో చూపిస్తాడు. ఈ రోజున లేఖన భాగములో మనం చూస్తే ఒక వ్యక్తికి దర్శనం వచ్చింది. ఆ దర్శనములు దేవుడు అంటున్నాడు, నీవు భయపడక మాట్లాడుము, మౌనముగా ఉండకుము అని. ఈ దర్శనాన్ని చూసిన వ్యక్తి ఎవరు అంటే అపోస్తులుడైన పౌలు భక్తుడు. అతను కొరింథీ అనే పట్టణమునకు వచ్చినప్పుడు అక్కడ ప్రతి విశ్రాంతి దినమున సువార్తను బోధిస్తున్నప్పుడు అక్కడున్నవారు పౌలు గారిని వ్యతిరేకించారు. వాక్య భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది, పౌలు వాక్యమును బోధించుట యందు ఆతురత గలవాడై యేసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యమిచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించారు. అంటే కొరింథీ సంఘములో వ్యతిరేకత ఎక్కువగా ఉన్నది. వాక్యాన్ని బోధించడం కష్టంగా ఉన్నది. ఆ పరిస్థితులను కన్నులారా చూస్తున్న పౌలు గారు వీళ్ళకి బోధించడం నా వలన కాదు, బోధిస్తే ఏమవుతుందో అనే భయంతో మౌనంగా ఉందాము అని అనుకున్నాడో లేదా ఇక్కడ నుండి వేరే చోటుకి వెళ్దాము అని అనుకున్నాడో మనకు తెలియదు. కానీ దేవుడు దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు, నీవు భయపడకు, మౌనముగా ఉండకు అని. మన దేవుడు హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు కదండి. అందరి హృదయాలను తేటగా చూడగలడు. అటువంటి సర్వశక్తి గల దేవుడు పౌలు హృదయమును కూడా తప్పక ఎరిగి ఉంటాడు. అందుకే అంటున్నాడు, భయపడకు, మౌనముగా ఉండక మాట్లాడు, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేటుకు నీ మీదికి ఎవడునో రాడు అని. పౌలు చూస్తున్నటువంటి పరిస్థితులు వేరు, దేవుడు దర్శనములో మాట్లాడుతున్న మాటలు వేరు. అక్కడ చూస్తేనేమో పరిస్థితులు భయంకరంగా ఘోరంగా అవమానకరంగా ఉండి ఉండొచ్చు, కానీ దేవుడేమో ఏమీ లేదు, ఏమీ కాదు, అంతా మంచిగానే ఉన్నది అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఇలాంటప్పుడు ఎవరి దృష్టిని మనం నమ్మాలి? దేవుని దృష్టిన, అనగా దర్శనాన్న, లేక మన కన్నులతో చూస్తున్న మనం సొంత దృష్టిన? అవిశ్వాసులైతే బలహీనులైతే వారి దృష్టినే వారు చూస్తున్న దానినే నమ్ముతారేమో, కానీ
పౌలు భక్తుడు దేవుని దర్శనాన్ని నమ్మాడు. ఒకరోజు కూడా ఉండకూడదు అనుకునే ఆ ప్రాంతంలో సంవత్సరమున్నర ఉండి వాక్యాన్ని పంచుకున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరులారా, నీవు చూస్తున్న దాన్ని బట్టి నీవు నిర్ణయాలు తీసుకోకు. దేవుడు నీకు చూపిస్తున్న దానిని బట్టి నిర్ణయాలు తీసుకో. ముందుకు కదులు. పౌలు భక్తుడు వలె దేవుడు దర్శనాలే చూపించాల్సిన అవసరం లేదు. వాక్యం ద్వారా ఆయన ఎలా జీవించమని చెబుతున్నాడో దానిని బట్టి ప్రయాణించు. ఈ రోజున నీ ఎదుట ఎంత భయంకరమైన పరిస్థితులైనా ఉండనివ్వండి, అవి నిన్నేమి చేయలేవు అని వాక్యము ద్వారా ఆయన సెలవిస్తున్నాడు. అయితే ఈ సజీవమైన వాక్యాన్ని నమ్ము, అంతేకాని నీ ఎదురుగా ఉన్న బాధలు, కష్టాలు, సమస్యల్ని నమ్మకు. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఏ హాని ఎవ్వరూ నీకు చేయలేరు. భయపడక ముందుకు సాగు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, మీకు స్తోత్రములు. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు అయ్యా. అవును ప్రభా, మా ఎదుట ఉన్న పరిస్థితులు అయా ప్రతికూలతలో కలిగి ఉన్నప్పటికీ నా ప్రభువ వాటిని మాకు అనుకూలముగా మార్చే దేవుడు తండ్రి. అయా మీ దృష్టి వేరు, అయా మీరు మా పట్ల ఆలోచించే ఆలోచనలు వేరు, అయా మా ఆలోచనలు వేరని ప్రభువ వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి, ధైర్యపరిచి, ఆదరించిన మీ యొక్క సత్యమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఈ రోజున తండ్రి దిగులు చెందుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో, వారికి ఉన్న ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయండి. మీరే తండ్రి వారి హృదయాన్ని శాంతితో, సమాధానంతో నింపమని వేడుకుంటున్నాం. అనారోగ్య సమస్యల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి ప్రభా. అయా లేవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో, మాట్లాడలేని స్థితిలో, అయా మరి తండ్రి బలహీనతతో బిడ్డలు ఉంటుండగా నా తండ్రి హాస్పిటల్ బెడ్ పైన పరుండి ఉండి తండ్రి మీకు మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి. సంపూర్ణ ఆరోగ్యములు, స్వస్థతను మీరు దయచేయండి. అయా యేసు నామములో అయా బిడ్డలకు స్వస్థతను కలగజేయమని వేడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. అయా మరి తండ్రి ఎలా తండ్రి వారికి ఉన్న అయా అప్పులు తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని వారికి ప్రసాదించండి. ఆ అద్భుతాన్ని వారి జీవితంలో మీరు జరిగించండి నా తండ్రి. కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, అయా ఇరుగు పొరుగు వారి మధ్య విభేదాలన్నిటి నుంచి విడుదల దయచేయండి. ముఖ్యంగా తండ్రి కుటుంబంలో ఏలుబడి చేస్తున్న అంధకార దురాత్మ శక్తుల నుండి విడుదల దయచేయండి. అందరూ శాంతితో, సమాధానముతో, నెమ్మదితో జీవించినట్లుగా కృపను అనుగ్రహించండి. అయా భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. అన్యోన్య దాంపత్యము గలవారి వలె అయా బిడ్డలు అనేకులకు సాక్షులుగా వారిని నిలవబెట్టండి నా ప్రభా. అయా ఏ బిడ్డ జీవితంలో అయితే తండ్రి అశాంతి ఏలుబడి చేస్తుందో తండ్రి ఆ అశాంతిని గద్దించు నా ప్రభా. తండ్రి మీరే సహాయం దయచేయండి. అయా గర్భఫలము లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను అయా మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. అయా తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచునన్న వాగ్దానము మీరు వారి జీవితంలో నెరవేర్చండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభువ ఎందరైతే బిడ్డలు ప్రభు ప్రయాణాల్లో ఉన్నారో వారందరినీ కూడా మీరు దీవించండి నా తండ్రి. వారిని ఆశీర్వదించండి అయ్యా. వారికి ఉన్న ఇరుకులు, ఇబ్బందులన్నిటి నుంచి విడుదల దయచేయండి నా తండ్రి. ఇప్పుడే పుట్టిన చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి నా తండ్రి. అయా మరి తండ్రి గర్భిణీ స్త్రీలు డెలివరీ విషయంలో మీరే సహాయం చేయండి నా ప్రభా. ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి నా తండ్రి. అదేవిధంగా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి. చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి అయా. మరి తండ్రి వ్యవసాయం చేసుకున్న వారిని దీవించండి అయా. మరి తండ్రి పంట నష్టమైనటువంటి ప్రతి బిడ్డను మీరు ఆదరించండి, ఓదార్చండి నా తండ్రి. బలపరచమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా అయా ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున నా తండ్రి వివాహాల విషయంలో మీ సన్నిధిలో మొర పెడుతున్నారో వారి మొరను మీరు ఆలకించండి. మీ చిత్తానుసారంగా వివాహం జరుగునట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభువా అయా ఎందరైతే బిడ్డలు యవ్వన బిడ్డలుగా ఉన్నారో వారందరినీ కూడా దీవించండి అయ్యా. బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి అయా. మీ జ్ఞానం ఇచ్చి వారిని నడిపించండి. లోక పాపము అయా వారికి అంటకుండా ప్రభువా నా తండ్రి అయా నీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితము ప్రతి యవ్వన బిడ్డకు దయచేయండి అయ్యా. అదేవిధంగా నా ప్రభా దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభా. సంఘాలను విస్తరింపచేయండి. సంఘానికి మీరే శిరస్సు ఉండమని వేడుకుంటున్నాం తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా ఉండండి అయ్యా. వారి
కుటుంబాలను కూడా దీవించండి నా ప్రభ. అయా ఆ దేశంలో ఉంటుండగా క్షేమకరంగా బిడ్డలు జీవించినట్లుగా సహాయం దయచేయండి నా తండ్రి. అయా ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో అయా కన్నీరు కారుస్తూ దుఃఖములో మునిగి ఉన్న ప్రతి బిడ్డకు తండ్రి ఆదరణ దయచేయమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.